తప్పు కావేరి వల్ల జరిగింది. అది అందరం కళ్ళారా చూసాం. నేను కేవలం సారీ మాత్రమే చెప్పమన్నాను. కానీ అర్జున్ నా మాటకు విలువివ్వకుండా కావేరి మాటకు విలువిచ్చాడు. అప్పుడే వాడికి నాకు సంబంధం తెగిపోయింది. అవును కాకి, నా మాటకు విలువివ్వని అర్జున్ కోసం విలువైన నా కూతుర్ని పోగొట్టుకోలేను. ఇంకెప్పుడు వాడి గురించి నా ముందు మాట్లాడుతూ, ఇంకోసారి అర్జున్ గురించి కానీ కావేరి గురించి కానీ మాట్లాడితే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. అర్జున్ బాబు, మనసంతా సరిపెట్టుకుంటున్నా అత్తయ్య ఎలా ఉన్నారో అనిపిస్తుంది. అలాంటి టెన్షన్లేం పడకు కావేరి. నా చిన్నప్పటి నుంచి అమ్మ ఒంటరిగా ఫైట్ చేయడం చూశాను. అర్జున్ బాబు రండి, భోజనం చేద్దురు గాని. కాసేపు ఆగి వస్తాం అత్తయ్య. ఏమైంది అర్జున్ బాబు? మీ అమ్మగారి మీద బెంగపడ్డారా? లేదత్తయ్య, మీ కూతురే అత్తయ్య గారి మీద బెంగ పెట్టుకుంది. కాకమ్మా, ఇలా వచ్చావేంటి? అత్తయ్య కొంట్లో బాలేదా? నువ్వేం కంగారు పడకు కావేరి, ఆవిడ గారు చాలా బాగుంది. ఇక నేను ఆ ఇంట్లో ఉండదలుచుకోలేదు. ఇదంతా ఆ సరోజ రూపలే చేశారు. ఆ డబ్బు వాళ్ళ డ్రైవర్కిచ్చి రుక్మిణక్క ఇంట్లో పెట్టించారంట. ఆ తల్లి కూతుళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆ విషయం అన్ని చెప్దామని వెళ్ళాను, కానీ తను నా మాట వినిపించుకోలేదు. కావేరి గురించి అర్జున్ బాబు గురించి మాట్లాడుతుంటే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంది. నేనేమైనా గతి లేక అక్కడ ఉంటున్నానా? కోపం వచ్చి వచ్చేశాను. సరే కాకమ్మా, వచ్చేసావు కదా, రా భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు పొన్ను. కాకమ్మా, నీ ఆకలి గురించి నాకు తెలీదా? రోజు నీ కన్నం వడ్డించేది నేనే కదా. ఒక్క 5 నిమిషాలు లేట్ అయితేనే ఆకలికి ఆగలేవు. పద భోజనం చేద్దాం. రా కాకి, మా ఇంట్లో నీకు మొహమాటమేంటి? రా పద. ఎప్పుడు తిన్నావో ఏంటో. కాకమ్మా, పెద్దలు ఒక మాట చెప్పారు. ఎవరితోనైనా స్నేహం చేసే ముందే ఆలోచించుకోవాలట. ఒక్కసారి స్నేహితులయ్యాక ఇక ఆ బంధాన్ని మరణం మాత్రమే విడదీయాలి. స్నేహితుల్ని మనం లోపాలతో సహా స్వీకరిస్తేనే అది నిజమైన స్నేహం అవుతుంది. లైఫ్లో వివాహ బంధం ఎలాంటిదో స్నేహ బంధం కూడా అలాంటిదే. అత్తయ్య నిన్ను ఎన్నోసార్లు మాటలనడం, తర్వాత వచ్చి క్షమాపణ చెప్పడం జరిగింది కదా. చాలాసార్లు నువ్వే
అత్తయ్య కష్ట సమయాల్లో నిన్నాదుకుందని చెప్పావు. తన కోసమే నేనిక్కడ ఉన్నానని కూడా అన్నావు. అటువంటి నీ అన్నీని ఈరోజు వదిలేస్తావా? అది కాదు కావేరి. అన్నీకిప్పుడు కూతురు తప్ప ఎవరు కనిపించడం లేదు. అలాంటి చోటు ఉండడం కరెక్ట్ కాదు. కాకాంటీ, మాకు తప్పక బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా వచ్చేస్తే ఎలా? అర్జున్ బాబు, అన్నీ నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నా ఆ తల్లి మీద ప్రేమ తగ్గలేదా? తను నా కన్న తల్లి కాకపోవచ్చు కాకాంటీ, కానీ ఇన్ని సంవత్సరాలు నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచింది.